నమస్తే. అందరికీ స్వాగతం. ఏబీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈరోజు ఆంధ్రుల చరిత్రలో అంటే ముఖ్యంగా మన బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఆంధ్రుల చరిత్ర ఈ బుక్ నుంచి మలి శాతవాహనుల గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్‌లో తొలి శాతవాహనులు అంటే హల చక్రవర్తి వరకు మనం ఆ యొక్క రాజుల గురించి, ఆ శాతవాహన రాజుల గురించి వాళ్ళు ఏ శాసనాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క గ్రంథాలు గాని అక్కడ తెలుసుకుందాం. రానున్న స్లైడ్స్‌లో ఈ సాంఘిక చరిత్ర అంటే ఏ రాజు ఏ కావ్యాన్ని రచన చేశాడు అవన్నీ నేర్చుకుందాం. సాంఘిక చరిత్ర అదేవిధంగా ఆర్థిక, రాజకీయ పాలనల గురించి. మీకు ఆ స్లైడ్ కూడా వివరిస్తాను. కంప్లీట్ చేస్తాను తొందరగా. శాతవాహనులు కూడా దయచేసి ఇది ఆహ్, మలి శాతవాహనులకు సంబంధించిన వీడియో ఈ క్లాసు మీరు వింటారని కోరుతూ యాస్పిరెంట్స్‌కి అందరికి మన యూట్యూబ్ ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సార్ ఇక్కడ ఇది లిస్ట్ ఇచ్చామండి. ఇది మత్స్య పురాణానికి సంబంధించి 30 మంది రాజులు ఈ యొక్క శాతవాహన వంశాన్ని పాలించారు. శాతవాహనులు రాజ్యం చేశారు. మత్స్య పురాణం నుంచి. అందులో ఇక్కడ కనపడుతుంది శిశుముఖ లేదా శ్రీముఖ అని అంటాం. ఆయన ఈ వంశ స్థాపకుడు. అదేవిధంగా ఈ యొక్క శాతవాహన వంశానికి స్థాపకుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఇక్కడికొచ్చేసరికి ముఖ్యంగా శ్రీముఖుడు, తర్వాత కృష్ణుడు లేదా కన్హా గురించి తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అదేవిధంగా మన శాతవాహన శ్రీముఖుని కొడుకు ఎవరైతే ఉన్నారో శాతకర్ణి 1 మల్లకర్ణి అని కూడా అంటారు అతన్ని. తర్వాత పురుషాంగ చోళుడు లేదా వేదశ్రీ అని వాళ్ళ గురించి కూడా చదువుకున్నాం. అదేవిధంగా శాతకర్ణి 2 ఇక్కడున్న ఐదవ శాతకర్ణి రాజు గురించి మనకి ఎటువంటి ఆధారాలనేవి దొరకలేదు కాబట్టి, కానీ పురాణం ప్రకారం ఇతను 18 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యపాలన చేశాడని చెప్పడం జరిగింది. మనం ముఖ్యంగా చదువుకుంది శాతకర్ణి 2 గురించి. తర్వాత అప్పీలక, లంబోదరాయి వీళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. వా వాళ్ళకంటే వీళ్ళంతా వీళ్ళ యొక్క రాజ్యపాలన గురించి చాలా తక్కువగా అంటే శాసనాలు గాని, అటు వివిధ వాంగ్మయ ఆధారాలు గాని చాలా తక్కువ. నాణ్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మనం 15వ రాజు పులోమావి 1 గురించి కూడా చదువుకున్నాం. ఎందుకంటే ఇతను 36 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. గొప్ప గొప్ప రాజు అని కూడా తెలుసుకున్నాం. అతని తర్వాత హల చక్రవర్తి. ఇక మిగిలిపోయిన 18, 19 మరియు 20 ఈ రాజుల గురించి చాలా తక్కువగానే ఆధారాలున్నాయి, శాసనాలున్నాయి. అదేవిధంగా నాణ్యాలు గూడా ఉన్నాయి. అయితే మనకి మలి శాతవాహనంలో మొట్టమొదటి గొప్ప రాజు ఎవరంటే, ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని యొక్క తండ్రి శివస్వాతి శాతకర్ణి. ఇతను 28 సంవత్సరాలు పరిపాలన చేశాడు. శివస్వాతి శాతకర్ణి. ఇతని యొక్క భార్య గౌతమి. వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఈ శాతవాహన కాలం నుంచే తల్లి యొక్క నామాన్ని వీళ్ళ యొక్క ఈ పిల్లల ముందు పెట్టుకునేవాళ్ళు. సో గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్రుని యొక్క గౌతమి బాలాశ్రీ యొక్క పుత్రుడు కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణిగా అతన్ని నామధేయం వచ్చింది. దాన్నే కంటిన్యూ చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క భార్య పేరు వైశిష్టి. వా అందువలన అతని కుమారుడికి వశిష్ఠిపుత్ర పులోమావి. ఈయన పులోమావి 2. ఆయన తర్వాత పులోమావి తమ్ముడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండవ కుమారుడు శివశ్రీ శాతకర్ణి. ఇతని తర్వాత వచ్చిన శివస్కంద శాతకర్ణి. వీళ్ళంతా చాలా తక్కువ కాలం పరిపాలించారు. పులోమావి 2 28 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ఇతను గౌతమి బాలాశ్రీ మనవడు. వీరు గౌతమి బాలాశ్రీ మరియు పులోమావి ఈ యొక్క నాసిక్ శాసనం వేయించడం జరిగింది ఇతని కాలంలో గౌతమి బాలాశ్రీ. దేని గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి వర్ణించేటువంటి శాసనం ఈ యొక్క నాసిక్ శాసనంలో వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి. ఈ మలి శాతవాహనులు ఈ పులోమావి 3తో అంతమయ్యాయి. మూడవ పులోమావితో ఈ యొక్క శాతవాహనుల యుగం అనేది అంత పతనం అయిపోయింది. ఇతను సరిగా రాజ్యపాలన చేయలేక బళ్ళారి పారిపోయాడు ఈ శివస్కందవర్మ దెబ్బకి.
సో, పులోమావి 3 మేకధోని శాసనం వివరిస్తుంది ఇతని గురించి. తర్వాత చందశ్రీ వీళ్ళ గురించి చాలా తక్కువ. విజయశ్రీ, చందశ్రీ వీళ్ళ గురించి చాలా తక్కువ ఆధారాలున్నాయి. వీళ్ళు చాలా తక్కువ కాలమే పరిపాలించారు. చందశ్రీ లేదా చండశ్రీ, చండ శాతకర్ణి లేదా చందశ్రీ శాతకర్ణి వీళ్ళ గురించి చాలా తక్కువ ఆధారాలున్నాయి. వీళ్ళ గురించి కూడా మనకి ప్రీవియస్‌గా కొన్ని క్వెషన్స్ కూడా వచ్చాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో కూడా. అవి ముందు ముందు స్లైడ్స్‌లో చెప్పుకుందాం. సరే, ఈ యొక్క శాతవాహనులు, మలి శాతవాహనుల సామ్రాజ్య ఉన్నతి ఎలా ఉందనేది మన బిఎస్ఎల్ హనుమంతరావు గారి దగ్గర నుంచి చూసుకుంటే సారీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయనే శివస్వాతి మరియు గౌతమి బాలాశ్రీ యొక్క కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి. మీరు చూశారు ఇతని యొక్క రాజ్య పాలన 21 సంవత్సరాలు సాగింది. శాతవాహన కుల యశస్సును తిరిగి ప్రతిష్ఠించిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను శాతవాహనులందరిలో సుప్రసిద్ధుడు. చాలా ప్రసిద్ధి కల రాజు. ప్రముఖ భారతీయ చక్రవర్తుల్లో కూడా చాలా గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మనం చాలా మందికి ఈయన చరిత్ర అనేది కరెక్ట్ గా చదవాలంటే కూడా కొంతమంది అంత కాన్సన్ట్రేట్ చేయరు. మీరు డైరెక్టర్ క్రిష్ గారు ఏదైతే ఒక మూవీ తీశారో గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి, ఆ మూవీ చూస్తే చాలా వరకు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను ఎవరితో యుద్ధాలు చేశాడు ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. రాను రాను మీకు నెక్స్ట్ స్లైడ్‌లో ఈ యొక్క ఇతని గురించి వివరంగా చెప్తాను. తర్వాత ఇతనికి సంబంధించిన 2 శాసనాలు, ఒకటి నాసిక్‌లోని అతని 2 శాసనాలు, అతని తల్లి బాలాశ్రీ వేయించిన, గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్రుడి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలన్నమాట. చాలా 2 శాసనాలున్నాయి. అందులో గౌతమిపుత్ర బాలాశ్రీ వేయించిన గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి అనేది చాలా ప్రసిద్ధమైంది. ఎందుకంటే గౌతమిపుత్రుని యొక్క రాజ్యానికి సంబంధించిన విశేషాలను దానిలో ఈమె తెలపడం జరిగింది. ఎప్పుడంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడైనటువంటి పులోమావి, వశిష్ఠి పుత్ర పులోమావి, అతను 19వ రాజ్య సంవత్సరం, అంటే అతను 19వ సంవత్సరంలో రాజ్యపాలన చేయుచున్నప్పుడు వేయించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ రాజ్యపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడంటే 28 సంవత్సరాలు చేశాడు. ఈ 28 సంవత్సరాల్లో 19వ రాజ్య సంవత్సరంలో వేయించిందంట గౌతమి బాలాశ్రీ. అంటే అప్పటికి గౌతమిపుత్ర శాతకర్ణి అనేవారు మరణించి ఉండవచ్చు ఏదైనా కారణం చేత, లేదా ఏదైనా యుద్ధంలో ఆయన మరణించవచ్చు. ఆయన తర్వాత ఉన్నటువంటి అతని కొడుకు పులోమావి, వశిష్ఠి పుత్ర పులోమావి, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క భార్య వశిష్ఠి, ఆయన యొక్క కుమారుడు కాబట్టి తల్లి పేరు ముందు ఉంటుంది కాబట్టి వశిష్ఠి, దాని యొక్క కుమారుడు పేరు పులోమావి, వశిష్ఠి పుత్ర పులోమావి. ఇతని కాలంలో ఈ నాసిక్ ప్రశస్తి లో ఈ గౌతమి పుత్రుని యొక్క విజయాల గురించి, అతని యొక్క గొప్పతనాన్ని గురించి వేయించడం జరిగింది గౌతమి బాలాశ్రీ. గౌతమిపుత్రుని కాలాన్ని గురించి అభిప్రాయ భేదం ఉంది. అంటే ఈ గౌతమిపుత్రుడి కాలం గురించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, జైన గాథల్లోని విక్రమాదిత్యుడు గౌతమిపుత్రుడని కొందరు అంటారు. కానీ గౌతమిపుత్రునకు విక్రమాదిత్య బిరుదం ఉన్నదనడానికి సాక్ష్యం లేదు. అంటే ఈ గౌతమిపుత్రుడు, కొంతమంది జైన గాథల్లో ఏం చెప్తారంటే విక్రమాదిత్యుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు గౌతమిపుత్రుడు అని చెప్పడం జరిగింది. కానీ అలాంటి బిరుదు అనేది ఉన్నదనడానికి ఎలాంటి సాక్ష్యం, ఎలాంటి శాసనం కానీ, ఎలాంటి నాణ్యాల రూపంలో ఆధారాలు లేవు అని చెప్పడం జరిగింది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 106లో సింహాసనం ఎక్కి 131 సంవత్సరం, క్రీస్తు శకం 130 వరకు పరిపాలించాడని ఈ డిసి సర్కార్ గారు తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. అయితే ఇక్కడ నహపానుని శాసనాలలో తేదీలు శకానికి చెందినవే. శకానికి అంటే ఆ శకుల యొక్క సంవత్సరానికి చెందినవే, ఆ కాలానికి చెందినవని అభిప్రాయంతో ఈ డిసి సర్కారు పై తేదీలను గుణించాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ డిసి సర్కార్ ఏం చెప్పారంటే అండి, నహపానుని శాసనాలలో ఏవైతే తేదీలు ఉన్నాయో, అంటే ఈ నహపానుడు అనేవాడు శకరాజులు, ఆ శకానికి సంబంధించినవే అన్న అభిప్రాయంతో ఈ డిసి సర్కారు పై తేదీలను గురించి చెప్పారు. ఈ నహపానుని చివరి తేదీ 46, అంటే 106, 46
అది క్రీస్తు శకం 124 సమానమవుతుంది. అంటే ఇక్కడ 46 అనేది తేదీ 46 అని చెప్పడం జరిగింది. అది క్రీస్తు శకం 124 అంటే మన యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి 106 నుంచి 130 వరకు పరిపాలించినాడంటే, ఆ 124 అంటే ఈ ఈ మధ్యలోని యొక్క నహపానుడు అనేవాడు పరిపాలన సాగించాడు సౌరాష్ట్రాన్ని తన యొక్క రాజధానిగా చేసుకొని. గౌతమిపుత్రుని నాసిక్ శాసనం అతని 18వ రాజ్య సంవత్సరంలో అంటే షహరాటులపై దాడి సందర్భంలో వేయించడం జరిగిందనమాట. ఎప్పుడు ఈ నాసిక్ శాసనం వేయించడం జరిగిందంటే, ఇందాల మీకు చనిపోవటం అనేది అని అన్నాను, కానీ అది కాదు. ఇక్కడ 18వ రాజ్య సంవత్సరంలో అంటే నాసిక్ ప్రశస్తి వీళ్ళు వేయించారు. గౌతమి బాలాశ్రీ, పులోమావి వేయించారు. అయితే ఇతని యొక్క 18వ రాజ్య సంవత్సరంలో, ఈ 18వ సంవత్సరంలో గౌతమిపుత్రుడు నాసిక్‌లోనే చాలా శాసనాలున్నాయండి. 90 వరకు శాసనాలున్నాయి. శిలా శాసనాలు గాని, ఆ ప్రశస్తి చేసిన శాసనాలు గాని చాలా శాసనాలున్నాయి. అందులోను ముఖ్యంగా గౌతమిపుత్రుని నాసిక్ శాసనం అతని యొక్క 18వ రాజ సంవత్సరంలో వేయించినటువంటి ఈ యొక్క రాజ్య శాసనం ఏదైతే ఉందో, షహరాటులపై దాడి సందర్భంలో వేయించిందని చెప్తూ ఉన్నారు. ఇది ఆ శాసనాలండి. నాసిక్ ప్రశస్తి చెప్పే శాసనం ఇది. నాసిక్ శాసనము. ఈ నహపానుడు, ఈయన నహపానుడండి. మీకు ఈ నాణ్యం చూస్తే తెలుస్తుంది నహపానుడు. ఆ నాసిక్ శాసనంలో నాసిక్ ప్రశస్తి ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి వేయించడం జరిగింది. షహరాట రాజు ఎవరంటే ఈ నహపానులు వీళ్ళంతా కొన్ని వంశాలు శకులు, షహరాటులు వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. సౌరాష్ట్రాన్ని పాలిస్తూ ఈ యొక్క షహరాట వంశానికి సంబంధించి నహపానుడు. అందుచే ఈ దాడి ఫలితంగా షహరాట వంశం నిర్మూలమైంది. అందుకే ఈయన అంటారు గౌతమిపుత్ర శాతకర్ణిని షహరాట వంశ నిర్జీవకర అని చెప్పేసి. ఆ దాన్ని పూర్తిగా నాశనం చేసిన వాడా అని చెప్పేసి గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదుంది. అందుచే నహపానుని 46వ రాజ్యకాలం గౌతమిపుత్రుని 18వ రాజ్యకాలానికి సమానమవుతుంది. అంటే ఈయన 46 సంవత్సరాల రాజ్యపాలన గౌతమిపుత్రుని యొక్క 18వ రాజ్యపాలనకి ఈక్వల్ గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. నహపానుడు మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఈయన నహపానుడు. ఆయన కాయన మీద మీకు డైరెక్ట్ గా మనకి ఎక్కడ బొమ్మ లేదు కాబట్టి. కాకపోతే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో కబీర్ బేడి గారు ఈ నహపానుని క్యారెక్టర్ పాత్ర పోషించారు. సో షహరాట వంశ నిర్మూలన అని ఎవరిని అంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని. ఇక్కడ గౌతమి బాలాశ్రీ ఒక క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి ఇది. గౌతమి బాలాశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పరిపాలనా కాలంలో వేయించబడినది అన్నప్పుడు మన గౌతమిపుత్ర శాతకర్ణియా, వశిష్ఠపుత్ర పులోమావయ అన్నప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కాదు. ప్రశస్తి నాసిక్ శాసనం గౌతమి బాలాశ్రీకి చెందిన నాసిక్ శాసనము గౌతమిపుత్ర శాతకర్ణి కాదండి, వశిష్ఠపుత్ర పులోమావి. ఈ నాసిక్ ప్రశస్తి ఆ శాసనంలో చెప్పబడింది. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి వివరించేదే ఈ యొక్క నాసిక్ ప్రశస్తి అని చెప్పడం. షహరాటుల నిర్జీవకర అనేది గౌతమి బాలాశ్రీ ఆ గౌతమిపుత్రుడు ఉన్న టైంలో నాసిక్లో ఒక శాసనం వేశారు. నాసిక్లో చాలా శాసనాలు ఉన్నాయండి. 90 శాసనాల వరకు ఉన్నాయి. చాలా బుక్స్ లో మీకు అది చూడొచ్చు, కానీ ఇక్కడ చెప్పలేదు. ఈ యొక్క నహపానుని యొక్క రాజ్య సంవత్సరం ఏదైతే 46వ రాజ్యకాలం, ఆయన పరిపాలన చేసిన 46 సంవత్సరంలో గౌతమిపుత్రుని యొక్క రాజ్యకాలం 18వ రాజ్యకాలం అంటే 18 సంవత్సరాల రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఆ 18వ సంవత్సరం ఈ యొక్క 46వ సంవత్సరానికి, నహపానుని 46వ సంవత్సరానికి ఈక్వల్ గా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి గౌతమిపుత్రుడు 24/18 అని ఇచ్చాడు. క్రీస్తు శకం 106లో సింహాసనం ఎక్కినాడని సర్కారు సిద్ధాంతం. ఇది సర్కారు సిద్ధాంతం ప్రకారం. ఈయన సర్కారు ఏంటంటే కొన్ని గణాంకాలు చేశాడు. నహపానుని యొక్క 24వ రాజ్యకాలంలో గౌతమిపుత్రుని యొక్క 18వ రాజ్యకాలం జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. అంటే క్రీస్తు శకం 106లో ఈ యొక్క గౌతమిపుత్రుడు సింహాసనం ఎక్కాడు అని చెప్పేసి సర్కారు వారు సిద్ధాంతీకరించారు. కానీ షహరాటుల అనంతరం రాజ్యం చేసిన కార్దమక వంశస్థుల శాసనాలు, అంటే కార్దమకుల వంశస్థులు అంటే శస్తనుడు ఉన్నాడండి. ఆయన కూడా ఈ కార్దమక
వంశస్థులకు సంబంధించిన రాజు శాసనాలు, ఈ యొక్క షహరాటుల అనంతరం వాడి తర్వాత కర్దమక కార్దమక వంశస్థుల శాసనాలు, గ్రీకు రచన పెరిప్లస్, ఇది ద పెరిప్లస్ ఆఫ్ ఎరిథియన్ సీ అనే ఈ రచన సాక్ష్యం సర్కారు సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయి. ఏ అయితే సర్కారు చెప్పాడో డీసీ సర్కారు, ఇతను నహాపానుని 46వ సంవత్సరం కాలము ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క 18వ రాజ్యకాలం ఈక్వల్ వాళ్ళిద్దరూ ఆ టైము ఆ కాలాలు రాజ్యకాలాలు అలా ఉన్నాయి అని చెప్పేసి సర్కార్ చెప్పాడు. కానీ ఏదైతే కర్దమక వంశస్థుల యొక్క శాసనాలు కానీ గ్రీక్ రచన పెరిప్లస్, ద పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే ఆ యొక్క ట్రావెల్ ఒక మర్చెంట్ యొక్క బుక్ ఏం చెప్తుందంటే ఇవి సర్కార్ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయి అనమాట. మనల్ని అడగొచ్చు, ఈ యొక్క డీసీ సర్కార్ యొక్క వాదనకి విరుద్ధంగా ఉన్న పుత్ర శాతకర్ణి గురించి వివరించేటువంటి ఆ ఆధారాలు ఏమన్నప్పుడు గ్రీక్ రచన పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అని చెప్పేసి అన్నాడు. ఇది ఒక ట్రావెలర్ మరియు వ్యాపారానికి సంబంధించి ప్రయాణానికి సంబంధించిన ఒక బుక్, ఒక మర్చెంట్ రాసినటువంటి బుక్, ఒక పేరు తెలియనటువంటి మర్చెంట్ రాసినటువంటి ఒక బుక్ అని చెప్పడం జరిగింది. ఈ పెరిప్లస్ క్రీస్తు శకం 60 నుంచి 80 మధ్యకాలంలో నాటిది. ఈ గ్రంథం మాంబేనస్ అంటే నహపానుని రాజ్యాన్ని వర్ణిస్తుంది. నహపానుని యొక్క రాజ్యాన్ని ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ అనే గ్రంథం అనేది మాంబే అప్పుడు ఈ యొక్క నహపానుని మాంబేనస్ అని వర్ణించేవారు. అంటే ఈ నహపాను రాజ్యాన్ని గురించి ఈ యొక్క గ్రీకు రచన అనేది వర్ణిస్తూ ఉంది. కాబట్టి నహపానుడు ఆ కాలం నాటి వాడని తెలుస్తుంది. ఇక కార్దమక వంశస్థుడు చెస్తనుని అదౌ శాసనం క్రీస్తు శకం 130వ సంవత్సరం నాటిది. అంటే ఈ యొక్క ఏదైతే నహపానుని వంశం షహరాటుడు, ఈ నహపానుడు క్షహరాట వంశస్థుడు, అతని యొక్క వంశం అయిపోయిన తర్వాత కార్దమక వంశం ఈ చస్తనుడు కూడా ఒకప్పుడు ఇతనికి గౌతమిపుత్ర శాతకర్ణికి విరుద్ధంగా యుద్ధాలు చేసి తర్వాత అతని యొక్క సామంతుడిగా ఉండిపోయి అతని రాజ్యంలో సామంతుడిగా ఉంటూ చాలా గొప్ప పాలనలు చేశాడు. ఇతని యొక్క అదౌ శాసనం క్రీస్తు శకం 130 సంవత్సరం కాలానిది. ఈ శాసనం ప్రకారం నాటికి అతడు శాతవాహనుల నుండి ఖతియావార్ ప్రాంతం జయించి, అంటే గుజరాత్ లో ఉన్నటువంటి ఖతియావార్ ప్రాంతం జయించి, ఎవరు మన శస్తనుడు పౌత్రుడు రుద్రదమనునితో కలిసి పాలిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ కర్దమక వంశస్థులు అతని యొక్క పౌత్రుడు అంటే సోదరుడు అని అర్థం. పౌత్రుడు అంటే సోదరుడు అయినటువంటి రుద్రదమనునితో కలిసి పాలిస్తున్నట్లు ఈ యొక్క అదౌ శాసనం తెలియపరుస్తూ ఉంది అనమాట. మీకు కింద ఇవ్వటం జరిగింది. ఇది అదౌ శాసనం, శస్తనుని శాసనం, అదౌ శాసనం. ఇతను శస్తనుడు. దాని యొక్క ఆయన బొమ్మ మనకి తెలియదు కాబట్టి దాని యొక్క నాణ్యాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఈ టైంకి అంటే ఈ పౌత్రుడైనటువంటి రుద్రదమనునితో కలిసి పాలిస్తున్నట్టు, అంటే గుజరాత్ ఏరియాని వీళ్ళు పాలిస్తూ ఉన్నారు. అంతకు పూర్వం కొడుకు జయరామునితో కలిసి శస్తనుడు ఆ ప్రాంతం పాలించినాడు. అంతకుముందు రుద్రదమనునితో కాకుండా జయరాముడు శస్తనుడు యొక్క కుమారుడైనటువంటి జయరాముడితో ఈ యొక్క ఖతియావార్ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు శస్తనుడు. అంటే ఖతియావార్ ప్రాంతాలను క్రీస్తు శకం 120 ప్రాంతంలోనే శస్తనుడు జయించి ఉండవలే. అయితే బాలాశ్రీ వేయించినటువంటి ఈ నాసిక్ శాసనాన్ని బట్టి పులోమావి 19వ రాజ్య సంవత్సరం వరకు శాతవాహన రాజ్యానికి నష్టం వాటిల్లదని చెప్పడం సమంజసం కాదు. అంటే పులోమావి రాజ్యపాలన చేసేటప్పటికి, అంటే బాలాశ్రీ నాసికా శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం నాసిక్ ప్రశస్తి ఏం తెలియపరుస్తుందంటే పులోమావి యొక్క 19వ రాజ్య సంవత్సరం వరకు శాతవాహన రాజ్యానికి నష్టం వాటిల్లిందని చెప్పడం సమంజసం కాదు. ఎలాంటి నష్టం జరగలేదని చెప్తూ ఉన్నారు. అంటే నష్టం వాటిల్లిందని చెప్పలేం, అంటే ఎలాంటి నష్టం జరగలేదని చెప్తుంది. అందుచేత గౌతమిపుత్రుని పాలనా కాలం 106 నుంచి 130 కాదు, క్రీస్తు శకం 75 నుంచి 110 మధ్య కాలంలో అతను పాలించినాడని చెప్పడం సమంజసం. అంటే ఇక్కడ ఎవరైతే నహపానుడు ఉన్నాడో ఆ నహపానుని రాజ్య సంవత్సరంలోనే ఇతను పరిపాలన చేశాడు అని చెప్పడం జరిగింది.
కార్దమకం కార్దమక రాజు ఎవరైతే ఉన్నారో శస్తనుడు గౌతమిపుత్రుని కాలంలో కూడా అతను యొక్క సామంతుడిగా ఉండి పరిపాలన చేయటం జరిగింది. అది మనకి అతని యొక్క చరిత్ర చదివేటప్పుడు, ఏ శస్తనుని యొక్క చరిత్ర చదివేటప్పుడు తెలియపరుస్తుంది. తర్వాత ఈ గౌతమిపుత్రుడు యోధాగ్రేసరుడు, మంచి యోధుడు, అదేవిధంగా విజేత. అతడు సింహాసనం ఎక్కే నాటికి శాతవాహన రాజ్యం సంకుచితమై ప్రతిష్టానానికి తూర్పున ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితం ఉండేది. ఇతను ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాజ్యపాలన శివస్వాతి దగ్గర నుంచి రాజ్యపాలనకి ఎప్పుడైతే వచ్చాడో అతను యుద్ధంలో మంచి విద్య, ఆ, యుద్ధంలో గాని అన్ని విద్యలలో మంచి ప్రావీణ్యుడు. అతను సింహాసనం ఎక్కే నాటికి శాతవాహన రాజ్యం చాలా చిన్నగా ఉండేది. ప్రతిష్టానానికి తూర్పున ఈ యొక్క ప్రతిష్టానానికి తూర్పున ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అంటే అప్పటికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ రాజధానిగా ఉండేది. ఈ ప్రతిష్టానం ఏదైతే ఉందో పైథాన్ రాజధానికి తూర్పు భాగం ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేవాళ్ళు. దిగ్విజయ యాత్రలో నుంచి ఆ రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా తర్వాత ఆయన చాలా ఈ యొక్క దండయాత్రలు చేపట్టి ఆ రాజ్యాలన్నిటినీ వశం చేసుకొని సువిశాల సామ్రాజ్యాన్ని రూపొందించాడు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కాలంలో. మొదటి దిగ్విజయ యాత్రలో అసిక, అస్మక, మూలక, ములక, విదర్భ ఈ ప్రాంతాలన్నీ ఈ యొక్క గౌతమిపుత్రుడి శాతకర్ణి యొక్క వశమయ్యాయి. తర్వాత క్షహరాడులపై జరిగిన రెండో దండయాత్ర చాలా ప్రసిద్ధి చెందినది. దానితో క్షహరాట వంశం నిర్మూలనమైంది. అందుకే ఇతన్ని గౌతమిపుత్రుణ్ణి క్షహరాట వంశ నిరవశే శేషకర అనే బిరుదు కలిగి ఉన్నాడనమాట. అంటే క్షహరాట వంశాన్ని పూర్తిగా నిర్జించాడు, తొలగించి పడేశాడు, అంటే వాళ్ళని నిర్మూలించాడు అని చెప్పడం జరిగింది. ఈ బిరుదు గుర్తుపెట్టుకోండి. క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు ఎవరికి కలదన్నప్పుడు కింద ఆప్షన్స్ ఇస్తాడు. గౌతమి పుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర పులోమావి మరియు శివ శాతకర్ణి. ఇలా అడిగినప్పుడు మనం గౌతమి పుత్ర శాతకర్ణి అనేది పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ బిట్టే, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇట్లా గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క రాజ్యాన్ని సువిశాలం చేసుకుంటూ విస్తరించుకుంటూ ఈ అస్మక, ములక, అసక, మొలక అనేవి రెండు జానపదాలు. మీరు ప్రీవియస్ గా చూశారు. అసక జానపదం యొక్క రాజధాని ఈ నిజామాబాద్, బోధనం. మొలక యొక్క రాజధాని మన యొక్క పైథాన్, పటిస్థానపురం ఆ ఏరియాలో ఉంది. విదర్భను కూడా ఆయన వశం చేసుకున్నాడు మొదటి దిగ్విజయ యాత్ర. తర్వాత క్షహరాడులపై యుద్ధంలో రెండవ దండయాత్రలో క్షహరాటులను పూర్తిగా నిర్మూలించాడు. ఇలా నిర్మూలించడంతో ఆయనకు ఒక బిరుదు వచ్చేసింది. క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు వచ్చేసింది. అదేవిధంగా జోగల్ తంబి నాణ్యకా నిధిలో, అంటే ఇక్కడ టంకసాల జోగల్ తంబి అనే ప్రాంతంలో అనేది ఒక నాణ్యకా నిధి, నాణ్యాలు తయారు చేసే ఒక టంకసాల. ఇక్కడ గౌతమిపుత్రుడు పునర్ముద్రించిన నహపాణుని నాణ్యాలు లభించినాయి. ఈ యొక్క టంకసాలలో జోగల్ తంబి అనేది తమిళనాడులో ఉన్నటువంటిది. ఇక్కడ ఈ టంకసాలలో గౌతమిపుత్రుడు ఏం చేశారంటే యుద్ధం చేస్తాడండి నహపాణుడితో. కానీ నహపాణుణ్ణి దండెత్తి వాడిని నిర్మూలించిన, వాడిని నశింపజేసిన, కానీ వాడి యొక్క నాణ్యాలను వాడి మీద కొంచెం దయతో ఏం చేశాడంటే షపాణుని పేరు ఒక పక్కన అతనితో పాటు ఇతని యొక్క పేరును కూడా వేసి ఇద్దరు బొమ్మలు కాల్చేటట్టు తయారు చేశాడు. అంటే సహపాణు నాణ్యాలు లభించాయంటే నహపాణు నాణ్యాలు లభించాయి. గౌతమిపుత్రుడు పునర్ముద్రించాడు విత్ నహపాణుని ముద్రతో కలిపి. అంటే ఇద్దరే ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి పేరు ఉంది, నహపాణుని పేరు ఉంది. అంటే వాళ్ళ ఫేసులు ఉంటూ ఉన్నాయి. గౌతమిపుత్రుడు ఓడించి వధించిన నహపాణుడేనని కొందరు, కాదు అతని తర్వాత రాజు బహుశా అతని అల్లుడైన వృషభదత్తుడని కొందరు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది క్షహరాటులపై అతని అఖండ విజయాన్ని సూచిస్తుంది. క్షహరాటులపై ఈ నాణ్యాలు
ఏం చూపిస్తూ ఉన్నాయంటే, షహరరులపై అతని అఖండ విజయాన్ని సూచిస్తుందని తెలియపరుస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది చెప్తున్నారంటే, గౌతమిపుత్రుడు ఓడించి వధించింది నహపానుడు అని కొందరు, కాదు అతని తర్వాత రాజు ఎవరైతే ఉన్నారో వృషభదత్తుడని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకి వృషభదత్తుడు కాదు, నహపానుడే. చాలా బుక్స్ నహపానుడు గురించే చెప్పడం జరిగింది. నహపానుడినే వధించాడు. ఆ తర్వాత అల్లుడు అయినటువంటి వృషభదత్తుడు ఈ శాతవాహన రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణికి సామంతుడిగా ఉంటూ అతని దగ్గరే అతని యొక్క రాజ్యాన్ని, నహపానుని రాజ్యాన్ని చేస్తూ సౌరాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గౌతమిపుత్రుల శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? నానేఘాట్ కాదు, అది నానేఘాట్‌కి సంబంధించింది. నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ఈ క్షహరాట వంశ నిరవశేషకర అని చెప్పేసి అన్నాము. నిరవశేషకర అంటే ఇతని టైంలో మనకి నాసిక్‌లో ఒక శాసనం వేయించారు. ఇదిగో ఇక్కడ ఉందండి అది. గౌతమిపుత్రుని నాసిక్ శాసనం అతని 18వ రాజ్య సంవత్సరంలో అంటే క్షహరాటులపై దాడి సందర్భంలో ఇచ్చింది అన్నారు. దానికి బిరుదు వచ్చింది కదా, క్షహరాట వంశ నిర్మూలన నిర్వశేషకర అని చెప్పేసి అన్నారు. కాబట్టి అది దాని యొక్క అర్థం. దీనికి సంబంధించిన క్వశ్చన్ అది. ఇక్కడ రినో గౌతమిపుత్ర సిరిశాతకర్ణి, ఈయన నహపాణుని నాణ్యాలను పునర్ముద్రించాడు జోగల్ తంబి టంకశాలలో. ఆ నాణ్యాలు ఏవైతే ఇక్కడ ముద్రిస్తూ ఉండారో ఆయన యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాల ముద్రణా కేంద్రంలో నహపాణుని నాణ్యాలను మళ్ళీ పునర్ముద్రించాడు. నహపాణుని యొక్క ఒక పక్క నహపాణుని సంబంధించినవి, ఇటు పక్క గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన సూచికలతో. నాసిక్ ప్రశస్తిలో ఏదైతే గౌతమి బాలాశ్రీ ఈ యొక్క వశిష్ఠిపుత్ర పులోమావి కాలంలో వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి, ఆ శాసనంలో గౌతమిపుత్ర సామ్రాజ్య వర్ణన వల్ల దాని విస్తీర్ణం తెలుస్తుంది. ఈ నాసిక్ ప్రశస్తిలో గౌతమిపుత్రుడు ఎంతవరకైతే తన సామ్రాజ్యాన్ని, విశాల సామ్రాజ్యాన్ని విస్తరించాడో దాని గురించి తెలుస్తుంది. ఈ సామ్రాజ్యంలో అసక, నిజామాబాద్, ఔరంగాబాద్ జిల్లాలు అసక జానపదం, మహాజానపదాల్లో ఉన్నటువంటి ఒక జానపదం అసక జానపదం. అసిక లేదా రిషిక, అసకకు దక్షిణంగా గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతం అంటే మన ఈ ఆంధ్ర ప్రాంతం అసిక. ములక ఈ పైఠాన్ పరిసర ప్రాంతం, ములక పైథాన్ నగరం అప్పటి పటిష్టానపురం ఏదైతే రాజధానిగా చేసుకుని పాలించారో అది ములక. ఇదొక జానపదం. సౌరాష్ట్ర, దక్షిణ కతియావాడ్ అంటే గుజరాత్లోని ప్రాంతం. మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతం. దక్షిణ కతియావాడ్ గుజరాత్లోని ప్రాంతం. కుకుర తూర్పు రాజస్థాన్. అపరాంత ఉత్తర కొంకణ, ఉత్తర మహారాష్ట్ర, ఈ యొక్క గోవా, ఈ యొక్క కర్ణాటక ప్రాంతాలు మరియు మహారాష్ట్ర ప్రాంతాలు కలిపి ఉత్తర కొంకణ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలు, అపరాంత. అనుప మనకి ప్రీవియస్లీ గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అను ప్రదేశం యొక్క రాజధాని పేరు. అనుప యొక్క రాజధాని ఏంటంటే నర్మదా నది మీద ఉన్న మాహిష్మతి నది. మాహిష్మతి అనేది ఈ యొక్క అనుప రాజధాని. మనకు రాజధానులు అడుగుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా అనుప రాజధాని ఏది అన్నప్పుడు మాహిష్మతి. అదేవిధంగా విదర్భ రాజధాని, ఈ విదర్భ రాజధాని బీరార్. అకార తూర్పు మాళవ విదిశా రాజధాని. తూర్పు మాళవ ఇది ఒరిస్సాకు సంబంధించి మాళవ రాజ్యాలు. అప్థాని పశ్చిమ మాళవ ఉజ్జయిని రాజధాని అనే రాజ్యాలు ఉన్నాయన్నమాట. ఈయన యొక్క ఏదైతే దండయాత్రలు చేసి ఆ రాజ్యాలను తన వశం చేసుకొని ఒక సుశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ఉన్నటువంటి రాజ్యాలు వారి యొక్క రాజధానులు. పరియాత్ర వింధ్య ఆరావళి శ్రేణులు, సహ్య పశ్చిమకరములు, కన్హగిరి మలయ నీలగిరులకు పశ్చిమాన, మహేంద్ర, చకోర ఉత్తర కనుమలు, శాటగిరి నాగార్జున కొండలకే ఇంకొక పేరు శాటగిరి కొండలు. ఈ శాతవాహన కాలంలో ఈ పేరుతో పిలిచేవాళ్ళు. సిరిటాన అమరావతి పరిసరాల్లోనే ఉండేటువంటి సిరిటాన, ఈ ధాన్య కటకం కూడా ఈ సిరిటాన పట్టణం అని కూడా అంటారు.
అదేవిధంగా ఈ పర్వత శ్రేణులు పరిసరాల్లోనే ఉన్నటువంటి పర్వత శ్రేణులచే నదీ పరివేష్టితమైనది. ఈ ఏవైతే కొండలున్నాయో ఈ ప్రాంతం అంతా కృష్ణా నదిచే పరివేష్టితమైనది. నదీ పరివేష్టిత ప్రాంతం. ఈ పుత్రుని యొక్క రథస్వాలు 3 సముద్రాల్లో నీరు తాగినవట అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు ఇతని యొక్క రథస్వాలు ఏవైతే ఉన్నాయో రథానికి అలంకరించినటువంటి గుర్రాలు 3 సముద్రాల్లో నీరు తాగినవట. త్రిసముద్రతోయ పీతవాహన అంటే 3 సముద్రాల్లో గుర్రాలు నీళ్లు తాగినవని చెప్పడం జరిగింది. అటు కర్ణాటక అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం. ఈ ప్రాంతాల్లో ఈయన యొక్క గుర్రాలు నీళ్లు తాగినవని చెప్పటానికే ఈ త్రిసముద్ర తోయ పీతవాహన అని చెప్పేసి అంటారు గౌతమిపుత్ర శాతకర్ణిని. ఈ నాసిక్ ప్రశస్తికి సంబంధించిన ఇక్కడ శాసనాలు మీకు కనబడుతూనే ఉన్నాయి. ఇది నాసిక్ సంబంధించి శాసనం, నాసిక్ గుహ. ఇందులోనే 90 పైచిలుకు శాసనాలు ఉన్నాయి. అందులోనే నాసిక్ ప్రశస్తి కూడా ఒకటి. గౌతమిపుత్రుని యొక్క విజయాలకు వర్ణించినటువంటి నాసిక్ ప్రశస్తి అందులోనే ఉంది. గౌతమి బాలశ్రీ మరియు ఈ పులోమావి, వశిష్ఠిపుత్ర పులోమావి, రెండో పులోమావి వేయించిన ఈ శాసనం. తర్వాత పుత్రుని యొక్క వ్యక్తిత్వం చాలా విశిష్టమైనది. అతని మూర్తి ఉన్న నాణ్యాలను బట్టి అతను చాలా దృఢమైన వాడు, గట్టివాడు, స్ఫూర రూపి అని తెలుస్తున్నది. అంటే మంచి గొప్ప వ్యక్తి అని తెలుస్తుంది. పరావరణ విక్రముడు అంటే పరాక్రమం గలవాడు, శత్రు భయంకరుడు, శత్రువులకు భయాన్ని కల్పించేవాడు, శిరసి విజితపు సంగతుడు అంటే ఈ యొక్క సమరంలో శత్రువుల యొక్క తలలను నరుక్కుంటూ ముందుకు వెళ్ళేటువంటి గొప్ప రాజు, ఉదారమైన పరిపాలన చేసేవాడు, పౌరజన సుఖదుఖాలలో భాగస్వామి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుఖదుఖాలలో పాలు పంచుకోగల గొప్ప రాజు. అదేవిధంగా వైదిక విద్యా ధర్మ తత్పరుడు. ఈ వైదిక విద్యాధర్మం ఏది వైదిక అంటే హిందూ మతానికి సంబంధించిన ధర్మ తత్పరుడని, విద్యా తత్పరుడని, విద్యా ధర్మ తత్పరుడని, ఆగమ నిలయుడని, అదేవిధంగా వర్ణ సాంకర్యాన్ని ఆపినవాడని. ఈ వర్ణ సాంకర్యం ఏదైతే ఉందో ఆ వర్ణ సాంకర్యం అంటే జాతుల సాంకర్యాన్ని ఆపినవాడని, విద్యాబ్రాహ్మణ కుటుంబాలను పోషించాలని, అంటే విద్వబ్రాహ్మణ బ్రాహ్మణులను చక్కగా పోషించాడని, పరమ ధార్మికుడు, ధర్మార్థ కామ పురుషార్థాల పట్ల శ్రద్ధ వహించిన వాడు, మరియు ఏక బ్రాహ్మణుడని కీర్తి పొందాడు. ఏక బ్రాహ్మణుడని ఎవరిని చెప్తారు అంటే, ఏక బ్రాహ్మణుడని చెప్పేది ఎవరినంటే మన యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి. ఆగమ నిలయుడు. అదేవిధంగా ఏక బ్రాహ్మణుడు అనే ఎవరిని చెప్తారు, ఎవరి గురించి చెప్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ అడిగారండి. ఏక బ్రాహ్మణుడు అని ఎవరిని పిలుస్తారంటే, గొప్ప బ్రాహ్మణుడు అని ఎవరిని పిలుస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని. గౌతమిపుత్రుడు అశ్వమేధి అని ఇటీవల కొందరు సూచన. అశ్వమేధ యాగం చేసినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. కానీ దానికి ఏమాత్రం ఆధారం లేదు. ఈ అశ్వమేధ యాగం చేశాడని చెప్పేసి ఎక్కడ ఆధారం లేదని చెప్తున్నారు. కానీ అశ్వమేధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అలాంటి సాక్ష్యాలు ఎక్కడా లేవు. ఇక్కడ మీరు చూశారు, హేమమాలిని గారు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో గౌతమి బాలశ్రీగా చేశారు. అదేవిధంగా నాసిక్ శాసనము శాతకర్ణి మరణానంతరం 20 సంవత్సరాలకు విచారగ్రస్తమైన వృద్ధ మాతృమూర్తి వేయించింది. ఇక్కడ మీకు చెప్పానండి, నాసిక్ ప్రశస్తి ఎవరు వేయించారంటే విచారగ్రస్తమైన ఈయన మన యొక్క ఎవరైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధలో ఉన్నటువంటి గౌతమి బాలశ్రీ, ఆమె యొక్క మనవడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు వాసిష్ఠిపుత్ర పులోమావి టైంలో ఈ యొక్క నాసిక్ శాసనం వేయించారు. అతను శాతకర్ణి చనిపోయిన 20 సంవత్సరాలకు, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి రాజ్యపాలన చేసే టైంలో వేయించారు. ఇందులో అంశాలు అతిశయోక్తులుగా కనిపించడం సహజమే. గౌతమి బాలశ్రీ బ్రాహ్మిణి
అంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి అని. బ్రాహ్మణ మతం ప్రకారం ఆదర్శ చక్రవర్తిగా తన కొడుకును ఆమె వర్ణించి ఉంటుంది. ఏకబ్రాహ్మణుడని చెప్పింది ఈ యొక్క నాసిక్ శాసనంలో. ఏకబ్రాహ్మణుడంటే ఈమె బ్రాహ్మిణి అని, గొప్ప బ్రాహ్మిణి అని, బ్రాహ్మణ మతం ప్రకారం ఆదర్శ వ్యక్తిగా తన కొడుకును ఆమె వర్ణించిందని చెప్పడం జరిగింది. ఏకబ్రాహ్మణుడని యొక్క నాసిక్ శాసనంలో బడినాడు గౌతమిపుత్ర శాతకర్ణి. రాజకీయ కారణాల వల్ల పరమత సహిష్ణుత ప్రదర్శించి బౌద్ధులకు సైతం దాన ధర్మాలు చేశాడు ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి. వీటిని కూడా ఈ నాసిక్ గుహలలో ఉన్నటువంటి శాసనాల్లో తెలపడం జరిగింది. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు శకరా కుమార్తెలను పెళ్ళాడినాడు. అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో వశిష్ఠపుత్ర పులోమావి శక రాకుమార్తెలను శకరాకుమార్తెలైనటువంటి వాళ్ళని రుద్రదమనుని కుమార్తెను ఇలా వీళ్ళు పెళ్ళాడినాడు అని చెప్తున్నాడు. అందులో ఎవరు శివశాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, రుద్రదమనుని అల్లుడు. ఆయన శకరా కుమార్తెను రుద్రదమనికను వివాహం ఆడాడని ఇక్కడ తెలుస్తుంది. తర్వాత తర్వాత వచ్చేటువంటి క్లాసులో చెప్పడం, తర్వాత స్లైడ్లో చెప్పడం జరుగుతుంది ఆ శివశ్రీ శాతకర్ణి గురించి. ఈ శాతవాహనులలో శకులు లీనం కాసాగినారు. అంటే ఇట్లా వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో వీళ్ళు ఇలా సంబంధాల ద్వారా వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దయచేసి గమనించాలి మన యాస్పిరెంట్స్. ఏదేమైనా సరే బాలాశ్రీ దృష్టిలో, ఈ గౌతమి బాలాశ్రీ గారి దృష్టిలో శాతకర్ణి పురాణ పురుషులతో సమానుడు, అంటే గొప్పవాడు. పురాణ పురుషులు ఎవరు అండి? పురాణ పురుషులు అంటే ఈ మహానుభావులు, రాముడు, వీళ్ళతో ఈమె పోల్చింది. ఈ యొక్క గౌతమిపుత్ర రాముని లాంటి గొప్ప వ్యక్తులతో పోల్చింది ఆ గౌతమిపుత్ర శాతకర్ణిని. బ్రాహ్మణులను పోషించడానికి గాని వర్ణ సంకర్యం మాన్పిన నిదర్శనాలు గాని కనపడలేదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళని బ్రాహ్మణులను పోషించాడు, బ్రాహ్మణులని ఆ యొక్క రాజ్యంలో పోషించాడని కానీ వర్ణ సంకర్యం మాన్పిన నిదర్శనాలు కానీ లేవు అని చెప్తున్నారు. సరే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఏక బ్రాహ్మణ హ్యాస్ బీన్ యూజ్డ్? ఏ పరిపాలకులు ఈ ఏక బ్రాహ్మణ అనే పదాన్ని వాడారు అన్నప్పుడు ఇక్కడ పుష్యమిత్ర శృంగ, కరవేల, గౌతమిపుత్ర శాతకర్ణి, సుశ్రమాన్ అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు అనేది ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చింది. ఇది యూపీఆర్ఓ ఏఆర్ఓ ప్రీ 2016 ప్రిలిమ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలాశ్రీ హర్ సన్ గౌతమిపుత్ర శాతకర్ణి is called ఏక బ్రాహ్మణ which is interpreted by some has unveiled బ్రాహ్మణ అని చెప్పి దస్ ఇండికేటింగ్ ఏ బ్రాహ్మిన్ ఆరిజిన్ అని చెప్పడం జరిగింది. ఏక బ్రాహ్మణుడు అని, గొప్ప బ్రాహ్మణుడు అని చెప్పడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఇట్లా ఉంటాయి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడొద్దు, మీరు చదువుతూనే ఉండండి. మీరు ఒక టాపిక్ ఆల్రెడీ బుక్ ఒకసారి 1-2 సార్లు చదివితే మీకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చాలా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, మీకు వాళ్ళ నాణ్యాలు ఇచ్చాను. గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరం అతని జ్యేష్ఠపుత్రుడు వశిష్ఠపుత్ర పులోమావి అనే ఈయన, ఆ తర్వాత ద్వితీయ పుత్రుడు శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి పరిపాలించారు. శాతకర్ణి శకరాజైన ఎవరైతే శివశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయన శకరాజైన రుద్రదమనుని కుమార్తెను వివాహం ఆడాడు. వీళ్ళిద్దరూ, ఈయన శివశ్రీ శాతకర్ణి, ఇతను వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమావి, అతని యొక్క నాణ్యాలు ఇవి. ఈయన రుద్రదమనుడు. ఈ రుద్రదమనుని ఈయన రుద్రదమనికను చేసుకున్నాడు, రుద్రదమను కూతురుని. అందువలన ఈ రుద్రదమనుడిని కుమార్తెను చేసుకున్నాడు కాబట్టి శాతవాహన ఘర్షణలు అయినప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రుద్రదమనుడు 2 సార్లు శాతకర్ణిని ఓడించి అల్లుడు అని చెప్పేసి భావించి అతన్ని అభిమానంతో విడిచిపెట్టినట్లు ఈ రుద్రదమనుడు తన యొక్క శాసనం అయినటువంటి జునాగఢ్ శాసనంలో తెలపడం జరిగింది.
ఈ రుద్రదమనుడు అతని యొక్క శాసనం. ఈ రుద్రదమనుడు కర్దమాక వంశస్థుడు అయినటువంటి శస్త్రుని యొక్క సోదరుడు. అతని కుమార్తె రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. అయినా గాని ఈ శకులు ఈ శాతవాహనుల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అల్లుడని విడిచిపెట్టాడు ఈ రుద్రదమనుడు. అయినా గాని అయినా పోరాటానికి వెళ్తే వీడిని ఫైనల్ గా చంపేస్తాడు. తర్వాత రెండవ పులోమావి, ఏదైతే మనం వాసిష్ఠపుత్ర పులోమావి గురించి తెలుసుకోబోతున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి మొదటి కుమారుడు అయినటువంటి ఈ యొక్క వాసిష్ఠపుత్ర పులోమావి ఈ గౌతమిపుత్రుని యొక్క తరువాత సింహాసనం ఎక్కాడు. పులోమావి రాజ్యానికి వచ్చే నాటికి శాతవాహన రాజ్యంలో కతియావార్ ప్రాంతాలను శస్తనుడు జయించాడనే వాదం ఉంది. ఎవరైతే రుద్రదమనుని ఈ యొక్క అన్నున్నాడో కర్దమాక వంశస్థుడు ఈ శస్తనుడు జయించాడనే వాదం ఉంది. నాసిక్ ప్రశస్తి దృష్ట్యా ఈ వాదం సమంజసమైనది కాదు. ఈ నాసిక్ ప్రశస్తి దాన్ని దాన్ని చూస్తే ఇది సమంజసమైనది కాదు, అంటే కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. శాతకర్ణి పరాజయం పొంది జయించిన అనతి కాలానికే సామ్రాజ్య భాగాలను కోల్పోయినచో అతన్ని అంతగా బాలశ్రీ శ్లాఘించి ఉండేది కాదు అంటుంది. ఏదైతే ఈ నాసిక్ ప్రశస్తిలో చెప్పింది ఏదైతే ఉందో ఈ యొక్క వాదం శస్త్రుడు జయించాడనే వాదం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. శాతకర్ణి పరాజయం పొంది జయించిన అనతి కాలానికి సామ్రాజ్య భాగాలను కోల్పోయిన అతన్ని అంతగా ఈ బాలాశ్రయ ఏదైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క కతియావార్ ప్రాంతాలను జయించి వెంటనే మళ్ళీ పోగొట్టుకున్నాడు అనే దానికి ఈమె వేయించిన నాసిక్ ప్రశస్తికి చాలా తేడా ఉంది. అంటే ఏదైతే శస్త్రుడు జయించాడనే వాదం కరెక్ట్ కాదు, తప్పు. ఏదైతే బాలాశ్రీ వేయించిన శాసనం అనేది కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం అదే. అనతి కాలానికే సంకుచిత సామ్రాజ్యాన్ని పాలించసాగిన పులోమావిని దక్షిణ పదేశ్వర అని సంబోధించేది కూడా కాదు. ఈ నాసిక్ ప్రశస్తిలోనే ఈ యొక్క వాసిష్ఠిపుత్ర పులోమావిని ఈ గౌతమి బాలాశ్రీ ఏం అని సంబోధించిందంటే దక్షిణ పదేశ్వర అని పిలిచింది. ఈ బిరుదు ఎవరికి కలదు అన్నప్పుడు ఈ బిరుదు ఎవరికి కలదు, దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఎవరికి కలదంటే వాసిష్ఠిపుత్ర పులోమావి కలదు. రెండో పులోమావి అంటారు ఆయన్ని. ఫస్ట్ పులోమావి ఆయన అయిపోయాడు. ఆయన తొలి శాతవాహనంలో ఒక రాజు. ఈ గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో ఈ యొక్క పులోమావిని కూడా ఈ విధంగా పొగిడింది, దక్షిణ పదేశ్వర అని పొగిడింది. సో ఈయనకున్న బిరుదు ఇది, దక్షిణ పదేశ్వర అనే బిరుదు వాసిష్ఠిపుత్ర పులోమావి సంబంధించి. అందుచేత పులోమావి 19వ రాజ్య సంవత్సరం వరకు శాతకర్ణి రాజ్యానికి నష్టం వాటిల్లలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నాసిక్ ప్రశస్తి దాన్ని వివరిస్తూ ఉంది. వాటిల్లలేదని భావించడం సమంజసం. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించాడు ఇతను అని చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 130 నాటికి శస్త్రం అతను కతియావార్లో పాలిస్తున్నట్టు చెబుతున్నది. అందుచేత నాసిక్ ప్రశస్తి అనంతరం ఆ ప్రాంతాలను పులోమావి కోల్పోయాడు. ఇక్కడ మీకు ఒకటి అర్థం అవుతుందండి. ఎందుకంటే క్రీస్తు శకం 130 వరకు నాటికి శస్త్రుడు అదో శాసనం అని చెప్తుంది. ఇక్కడ మీకు శస్త్రుని శాసనం అని చెప్పేసి ఇచ్చాను. ఈ శాసనం ఏం చెప్తుందంటే ఈ క్రీస్తు శకం 130 వరకు కతియావార్ పాలించినట్లు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అందుచేత నాసిక్ ప్రశస్తి అనంతరం ఈ ప్రాంతాలను పులోమావి కోల్పోయాడు. ఇతను ఏం చేశాడంటే ఈ శస్తనుడు తమ్ముడు రుద్రదమనుడు, ఈ రుద్రదమన అనే కూతురు శివశ్రీ, ఎవరైతే వశిష్ఠపుత్ర పులోమావి తమ్ముడు ఉన్నాడో శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇతని వశిష్ఠపుత్ర పులోమావి తర్వాత శివశ్రీ శాతకర్ణి వచ్చాడు. అతను పెద్దగా పాలించలేకపోయాడు. ఇతన్ని చేసుకోవటం ద్వారా ఈ రుద్రదమనుడు ఈ రాజ్యానికి కొంచెం రక్షణగా ఉండేవాడు. అయినా కానీ ఇతని మీద తిరిగి దాడి చేసేవాడు శివశ్రీ శాతకర్ణి. అతని అల్లుడని భావించేసి అతన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుతూ అతని మీద యుద్ధాలు చేస్తూ అతన్ని కొంచెం కంట్రోల్లో పెట్టేవాడు. తర్వాత ఇతన్ని వధించడం కూడా జరిగినట్టుంది అని కొన్ని బుక్స్ లో చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ నాసిక్ ప్రశస్తి అనంతరం ఆ ప్రాంతాలను పులోమావి కోల్పోయాడు. దానిపై దండయాత్రకి వెళ్ళినందుకు గాను ఈ రుద్రదమనుడు ఈ శివశ్రీ శాతకర్ణిపై యుద్ధం ప్రకటించాడు. కానీ పెళ్లి
తన కూతురుని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ అల్లుడు అని దయతలచి అతన్ని రాజ్యాన్ని అప్పగించి జాగ్రత్తగా ఉండమని చెప్పినా మళ్ళీ శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి ఇతని మీదకి రాజ్యం దండెత్తడం జరిగింది. అతన్ని నిర్జించడం కూడా జరిగింది రుద్రదమనుడు. నాసిక్‌లోని అతని శాసనం వల్ల మహారాష్ట్రపై పులోమావి పాలన కొనసాగిందని గ్రహించవచ్చు. నాసిక్‌లో ఈ పరిపాలన గురించి ఇవ్వడం జరిగింది. ఈ చాలా 90 శాసనాలు ఉన్నాయండి అక్కడ నాసిక్ గుహలో. ఆ 90 శాసనాల్లో వీటి గురించి వివరించడం జరిగిందనమాట. అదే విధంగా బౌద్ధులకు వాళ్ళిచ్చిన దానాల గురించి కూడా వివరించడం జరిగింది. టాలమీ అనే గ్రీకు బాటసారి ఎవరైతే ఉన్నారో, ఆ టాలమీ అనే ఆయన గ్రీకు బాటసారి శస్తన పులోమావిలకు సమకాలీకుడై హిప్పోకురాలో బెలికారస్ పాలిస్తున్నట్లు రాసినాడు. హిప్పోకురాలో బెలికారస్ పాలిస్తున్నట్లు ఇలా సమకాలీకుడైనటువంటి హిప్పోకురా అనే ఆయన బెలికారస్ను పాలిస్తున్నట్లు ఈ టాలమీ అనే ఆయన రాశాడు గ్రీక్ బాటసారి. శస్తనుడు పులోమావికి ఈక్వల్గా హిప్పోకురా అనే ప్రాంతంలో బెలికారస్ అనే అతను పాలిస్తున్నట్లు రాశాడు. హిప్పోకురాను గుర్తించడం సాధ్యం కాదు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గుర్తించడం సాధ్యం కాదు. కొల్హాపూర్ ప్రాంతంలో 3 తరాలకు చెందిన కురవంశస్థుల నాణ్యాలు దొరికాయి. కురవంశస్థుల నాణ్యాలు ఈ యొక్క కొల్హాపూర్ మహారాష్ట్ర ప్రాంతంలో కొల్హాపూర్లో దొరకడం జరిగినాయి. వారు వశిష్ఠపుత్ర విలివాయకూర, మాండారీపుత్ర శివాలాకూర, గౌతమిపుత్ర విలివాయకూర అనే రాజు. వీళ్ళంతా వశిష్ఠిపుత్ర, మాండారీపుత్ర, గౌతమిపుత్ర, విలివాయకూర అనే రాజులు అనమాట. వీరు స్వతంత్ర సూచకమైన రాజన్ బిరుదు ధరించి ఉండేవాళ్ళు. వీరి నాణ్యాల మీద శాతవాహన చిహ్నాలకు భిన్నమైన ధనుర్బాణాలు ఉండేవి. అందుచేత పులోమావి శస్త్ర సంఘర్షణను అవకాశంగా తీసుకొని శాతవాహన సామంతులైన పురవంశస్థులు స్వతంత్రంగా పాలించసాగినారని నిర్ణయించవచ్చు. వీళ్ళ కాలంలో వీళ్ళిద్దరు గొడవలు జరిగేసరికి ఈ కురవంశస్థులు ఏం చేశారంటే స్వతంత్రులుగా విడిపోయి వాళ్ళ రాజ్యాలను పాలించుకుంటూ ఉండేవాడు. వీళ్ళకి భిన్నంగా ధనుర్బాణాలు, వాళ్ళ యొక్క చిహ్నాలు శాతవాహన చిహ్నాలకు భిన్నంగా ఉండేవి ధనుర్బాణాలు. తర్వాత క్షాత్రపులతోటి సంఘర్షణలో పరాజయం, పురవంశస్థుల తిరుగుబాటు వల్ల పశ్చిమ ప్రాంతాలపై ఆశ వదులుకొని సామ్రాజ్య ప్రగల్భాలపై పులోమావి ఎక్కువ శ్రద్ధ వహించినాడని ఆచార్య గోర్తి వెంకట్రావు అభిప్రాయం. అందుకు నిదర్శనంగా దానికటకలోని పులోమావిని పేర్కొనే శాసనం ఉంది. అంటే ఇతను ఏం చేశాడంటే ఈ క్షాత్రపులతోటి ఎవరైతే క్షాత్రపులు ఉన్నారో వాళ్ళతోటి సంఘర్షణ పరాజయం, వృషభదత్తుడు వీళ్ళు వాళ్ళ తాలూకోళ్ళు ఉన్నారు. అదేవిధంగా కురవంశస్థుల తిరుగుబాటు వల్ల పశ్చిమ ప్రాంతాలపై వదిలేసి అరేబియా సముద్ర ఆ ఏరియా ప్రాంతాలపై వదిలేసి తూర్పు వరకే అంటే ఆంధ్ర ప్రాంతం వరకే సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పులోమావి పరిపాలన సాగించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆచార్య గోర్తి వెంకటరావు గారు ఆయన యొక్క అభిప్రాయము. అందుకు నిదర్శనంగా దానికటకంలో పులోమావిని పేర్కొనే శాసనం ఉంది. దానికటకం అంటే ఇప్పటి యొక్క దానికోట. ఈయన పులోమావికి సంబంధించిన శాసనం ఉంది, అమరావతి శాసనం ఉంది. అతని నాణ్యాలు ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువగా దొరికాయి. పులోమావికి సంబంధించిన నాణ్యాలు ఏదైతే చివరాఖరకు ఈ క్షాత్రపులతోటి సంఘర్షణలతో పరాజయం పాలవటం, రాజ్యాలను కోల్పోవటం, కురవంశస్థుల తిరుగుబాటు, ఇలా ఈ పశ్చిమ ప్రాంతాలన్నీ కోల్పోవటం ద్వారా ఓన్లీ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. ఆ రాజ్యాలను పరిపాలించుకుంటూ ఈ పులోమావి తన యొక్క రాజధానిని దానికటకంలో ఏర్పాటు చేసుకొని ఉందని చెప్పేసి ఒక శాసనం ఉంది. అతని నాణ్యాలు కూడా ఈ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా దొరికాయి. ఇతని తర్వాత శివశ్రీ శాతకర్ణి. పులోమావి అనంతరం శివశ్రీ రాదైనట్లు పురాణ కథనం ఉంది. వశిష్ఠపుత్ర శివశ్రీ అనే ఒక పేరు ఉన్న చాలా నాణ్యాలు ఆంధ్ర ప్రాంతంలో దొరికాయి. కనిహేరిలోని ఒక శాసనంలో, ఇది కనిహేరి శాసనంలో ఉన్నటువంటి కన్హేరిలోని ఒక శాసనంలోని వశిష్ఠిపుత్ర శాతకర్ణి మహాక్షాత్రప రుద్రదమనుని అల్లుడుగా గుర్తిస్తున్నారు. రుద్రదమనుని అల్లుడుగా మహాక్షాత్రప రుద్రదమనుని అల్లుడుగా కార్దమక వంశం మహాక్షాత్రపులు అల్లుడిగా గుర్తిస్తున్నారు. జునాగఢ శాసనం దక్షిణ పదాపతి అయిన శాతకర్ణిని ఓడించి తనకు సన్నిహిత బంధువైన అందున వదిలిపెట్టినట్లు రుద్రదమనుని చెప్పుకున్నాడు. ఎవరైనా ఆ జునాగఢ శాసనంలో దక్షిణ పదాపతి అయినటువంటి శాతకర్ణిని ఓడించాను నేను
ఓడించి తన బంధువైనందున వదిలిపెట్టానని జెప్పేసి ఈ యొక్క జునాగఢ్ శాసనంలో రుద్రదమనుడి యొక్క శాసనంలో ఈ యొక్క శిలాశాసనంలో ఈయన రుద్రదమనుడు చెప్పడం జరిగింది. అందుచే శివశ్రీ పురాణాలు పురాణాల్లో శివశ్రీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా నాణ్యాలొచ్చేసి వశిష్ఠీపుత్ర శివశ్రీ అని చెప్పడం జరిగినియి. వీటి ఈ ఎవరైతే అల్లుడున్నాడో అతని గురించి చెప్పడం జరిగింది. పురాణాలు శివశ్రీ అని చెప్పడం జరిగింది. నాణ్యాలేమో వశిష్ఠీపుత్ర శివశ్రీగా చెప్పడం జరిగింది. వశిష్ఠీపుత్ర శాతకర్ణి కన్హేరి శాసనం మరే విధంగా శాతకర్ణి అనే పేరు జునాగఢ్‌లో ఒకరేనని నిర్ణయించడం సమంజసం. ఈ కన్హేరి శాసనంలో వశిష్ఠపుత్ర శాతకర్ణి అని, అదేవిధంగా జునాగఢ్ శాసనంలో శివశ్రీ శాతకర్ణి అని ఉండటం వాళ్ళిద్దరూ ఒకటేనని చెప్పడం కరెక్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఇది మీరు చూడొచ్చు రుద్రదమను 1 యొక్క జునాగఢ్ శాసనము, ఆయన యొక్క బొమ్మ, పైన శివశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యము, ఆ నాణ్యంపై అతని యొక్క బొమ్మ చూడొచ్చు మీరు. వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి బహుశా పులోమావి తమ్ముడై ఉంటాడు. రుద్రదమని కుమార్తె రుద్రదమనికను పెళ్లి చేసుకున్నాడు. క్షాత్రపుల ఆక్రమించిన శాతవాహన సామ్రాజ్య భాగాలను జయించడానికి ప్రయత్నించి విఫలుడైనాడు. కన్హేరి శాసనంలో శాత్రపాణ శాతకర్ణి శివశ్రీ ఒకరేనని కొందరి మతం, అభిమతం. ఏంటంటే అతను ఇద్దరు ఒకళ్ళేనని చెప్పేసి కన్హేరి శాసనంలో ఉన్నటువంటి శాతకర్ణి శివశ్రీ ఒకళ్ళేనని చెప్పేసి కొందరు అభిప్రాయం. ఇది శివశ్రీ శాతకర్ణికి సంబంధించి. ఇక్కడ మనకు శివశ్రీ శాతకర్ణికి కొంచెం వికీపీడియా నుంచి తీసుకోవడం జరిగింది. ఇది శివశ్రీ శాతకర్ణి పులోమావి అనంతరం రాజ్యభారం వహించి క్రీస్తు శకం 170 నుంచి 177 వరకు 7 సంవత్సరాలు పరిపాలన చేశాడని, ఇతని గౌతమిపుత్ర శాతకర్ణి పుత్రునకు వశిష్ఠి రాణికి జన్మించాడని, అందుచేత అతడు పులోమావి సోదరుడు అయి ఉండవచ్చని చెప్పడం జరిగింది. వశిష్ఠిపుత్ర శాతకర్ణి నామధారుడొకటి చేత ఇతడే మహాక్షేత్రప రుద్రదమనుని అల్లుడు కావచ్చు అని చెప్పడం జరిగింది. రుద్రదమనుడు 2 సార్లు ఓడించాడు ఇతన్ని. అపరాంతక ఓడింపబడిన వాడు ఇతడే అని చెప్పడం. గుజరాత్‌లోని జునాగఢ్ శాసనం అనుసరించి అతడు దక్షిణాపథరాజు శాతకర్ణిని 2 మార్లు జయించి అకారవంతి, అపరాంత, అనుప, సౌరాష్ట్ర దేశాలను లాక్కొని మహాక్షేత్రప బిరుదు వహించినట్లు తిరిగి స్వతంత్ర రాజ్యం ప్రతిష్ఠించినట్లు తెలియవస్తుంది. అంటే ఇతని ఈ రాజ్యాలను అతను రుద్రదమనుడు ఇతన్ని ఓడించేసి ఈ రాజ్యాలను అపరాంత, అనుప రాజధాని మహిష్మతి, అకరవంతి ఇలా రాజ్యాలను రాకొని మళ్ళీ ఈ మహాక్షేత్రప బిరుదు గ్రహించి తిరిగి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేశాడు రుద్రదమనుడు. ఇతని కాలం నాటి ఎవరైతే శివశ్రీ శాతకర్ణి యొక్క కాలం నాటి కన్హేరి, అమరావతి ప్రాంతాల శాసనములు ఎక్కడెక్కడ కనపడాయి, కన్హేరిలోను అమరావతి ప్రాంతాల్లోనూ కనపడుతున్నాయి అని చెప్తున్నాడు. కన్హేరి శాసనంలో ఒకటి ఇతని రాణిదిగా నున్నది శ్రీ శివమాక శత అను అమరావతి శాసన మీ శివశ్రీ అయి ఉండవచ్చు. శివమాక శత అని ఉన్నది కదా, అది అమరావతి శాసనం ఇతనిది అయి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఇతనికి వేదశ్రియ అను మరి ఒక పేరుండు. వేదశ్రీ అనే మరొక పేరున్నట్లు, వేదశ్రీ అనువాడు పవిత్రముల వల్లే ఆహుతులను సమర్పించినాడు అన్నట్లు నానాగఢ్ శాసనం కూడా ఇతనిదైనట్లు చెప్పడం జరుగుతున్నది. శివశ్రీ వేద సంపత్తులు గలవాడై ఉండిన కారణం చేత వేదశ్రీ అని పేరు వచ్చినట్లు ఆంధ్ర చరిత్ర అభిప్రాయం. నానాగఢ్ శాసనంలో ఈ వేదశ్రీ తన తండ్రిని ఆంగ్లీయుల కులవర్ధనుడని పేర్కొనినాడు. ఇట్లా ఈ శివశ్రీకి సంబంధించి కొంత పార్ట్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇతని తర్వాత వాడు శివస్కంద శాతకర్ణి. ఎవరైతే శివశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చిన వాడు శివస్కంద శాతకర్ణి రాజై క్రీస్తు శకం 157 మొదలు 180 వరకు పరిపాలించాడు శివస్కంద శాతకర్ణి. అయితే ఈ కన్హేరి శాసనం చూడొచ్చు మీరు. 51 స్పష్టమైన శాసనాలు, 26 ఎపిగ్రఫీ కన్హేరిలో కనపడ్డాయి. వీటిలో బ్రహ్మి, దేవనాగరి మరియు 3 ప్లవహావి శాసనాలు ఉన్నాయి. గుహలో 90లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా దీన్ని పరిపాలించిన వాసిష్ఠిపుత్ర శాతకర్ణి వివాహం గురించి ప్రస్తావిస్తూ ఉంది ఈ యొక్క శాసనం. కన్హేరి వద్ద బ్రహ్మీ రాత శాసనం. రాణి యొక్క ప్రసిద్ధ శాతకర్ణి వశిష్ఠపుత్ర శాతకర్ణి కర్దమాక రాజుల జాతి నుండి వచ్చినదని, మహాక్షేత్రప రుద్రదమన కుమార్తె చేసుకొని
రాజ్యపాలన చేశాడని చెప్పి ఈ యొక్క కనిహేరి శాసనంలో చెప్పడం జరిగిందనమాట. ఇది మాదారి పుత్ర శకశాసనుడు. ఈ గురించి పెద్దగా మనకి అవసరం లేదండి. మనకి చాలా తక్కువగా ఉంది. తర్వాత వీళ్ళ తర్వాత ఎవరైతే శివస్కందవర్మ, శివస్కంద శాతకర్ణి, శివస్కందుడు, శివస్కంద శాతకర్ణి భారతదేశంలో శాతవాహన రాజవంశం యొక్క చివరి పాలకులలో ఒకరు. అతను 145 క్రీస్తు శకం 165లో వశిష్ఠపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చాడనమాట. అతని పాలన వివిధ రకాలుగా నిర్ణయించబడింది. 154 నుంచి 161 వరకు క్రీస్తు శకం పరిపాలించాడని, లేదా 145 నుంచి 152 క్రీస్తు శకం ఈ ఈ ప్రాంతంలో పరిపాలించాడని, అతను తన పశ్చిమ క్షాత్రప శత్రువు ఉత్తర దమనుని యొక్క చేతిలో 2 సార్లు ఓడిపోయాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ అల్లుడు శివశాతకర్ణి తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రుద్రదమనుని చేతిలో ఈ యొక్క శివస్కంద శాతకర్ణి కూడా ఓడిపోవడం జరిగింది అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో శివశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చిన వాడు శివస్కంద శాతకర్ణి, శివస్కందుడు. శివశ్రీ మరణానంతరం రాజ్యభారం వహించిన వాడు శివస్కందుడు అని మత్స్య విష్ణు భాగవత పురాణాలు 3 పేర్కొంటున్నవి. ఇది చిలుకూరి వీరభద్రరావు గారి టెక్స్ట్ బుక్ లోంచి తీసుకోవడం జరిగిందండి. పురాణ మాత్రం శివస్కందుని పేరు విడిచిపెట్టినది. శివస్కందుని పేరు శివస్కందుడు మాత్రం దాని కటకమును విడిచి కాంచీపురమునకు రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు చెప్పడం జరిగింది. శివస్కందుడు బ్రాహ్మణ మతాన్ని అవలంబించాడు అని చెప్తున్నారు. ఇతడు శివశ్రీ యొక్క కుమారుడేమోనని ఒక సందేహం కలదు. శివశ్రీ పేరు భాగవత పురాణం వేదశ్రీ అని పేర్కొనుచున్నది. భాగవత పురాణంలో ఈ శివశ్రీ ఎవరైతే ఉన్నారో శివశ్రీ శాతకర్ణి యొక్క పేరు వేదశ్రీ అని పేర్కొనడం జరిగింది అని చెప్తున్నాడు. అది నానాఘాట్ శాసనంలో కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఈ శివశ్రీ కుమారుడైనటువంటి శివస్కంద శాతకర్ణి ఇతను శివశ్రీ మరణానంతరం రాజ్యభారం వహించాడు అని చెప్పడం జరిగింది. ఇతని తర్వాత వచ్చిన వాడే యజ్ఞశ్రీ శాతకర్ణి. క్రమంగా శాతవాహన రాజ్యం పతనమైంది. ఆఖరును పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలం క్రీస్తు శకం 174 నుంచి 203. ఆచార్య నాగార్జునుని సమకాలీకుడు. మనకు అడగొచ్చు క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆచార్య నాగార్జునునికి సమకాలీకుడు ఎవరు అన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పొచ్చు. నాగార్జున కొండ వద్ద పారావత విహారాన్ని కట్టించిన వాడు ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యాలు మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది ఆయన యొక్క నాణ్యాలు ఈ బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి అన్నమాట. సరే, యజ్ఞశ్రీ శాతకర్ణి పురాణంలో యజ్ఞశ్రీ ప్రముఖ ఆంధ్ర శాతవాహనంలో చివరివాడు. ప్రముఖులైనటువంటి గొప్పవారు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత గొప్పవాడు ఎవరైతే ఉన్నారో వశిష్ఠపుత్ర పులోమావి, రెండో పులోమావి, ఆయన తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. ఇతన్ని కూడా వాసిష్ఠి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, సారీ అండి, గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా వ్యవహరించవచ్చు. వాళ్ళ తల్లి పేరు కూడా గౌతమి. పురాణాల్లో యజ్ఞశ్రీ ప్రముఖ ఆంధ్ర శాతవాహనంలో చివరివాడు. శాసనాల నాణ్యాలు ఇతన్ని గౌతమి పుత్ర యజ్ఞశ్రీ తల్లి యొక్క పేరును ముందు పెట్టుకుంటున్నారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అని వ్యవహరిస్తున్నాయి. నాసిక్, కన్హేరి, చిన్నగంజాంలో ఇతని కాలపు శాసనాలు. ఎక్కడెక్కడ శాసనాలు బయలుపడినాయి అంటే నాసిక్ మరియు కన్హేరి, చిన్నగంజాం ప్రాంతాల్లో చిన్నగంజాం అంటే మన యొక్క సోస్టోట్పురం ఏరియాలో, చీరాల ఏరియాలో ఇతని యొక్క శాసనాలు బయటపడ్డాయి అనమాట. అటు మహారాష్ట్రలో కన్హేరి, నాసిక్, ఆంధ్రాలో ఉన్నటువంటి చిన్నగంజాం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్రలో ఇతని నాణ్యాలు ప్రముఖంగా లభించాయి. అందుచేత యజ్ఞశ్రీ శాతవాహన సామ్రాజ్యం బల గౌరవాలను పునరుద్ధరించిన వాడని భావించవచ్చు. మీకు చిన్నగంజాం ఎందుకంటే నాగార్జున కొండకు దగ్గరలో ఉన్న ప్రాంతం అనమాట. సో అందుచేత యజ్ఞశ్రీ శాతవాహన సామ్రాజ్య బల గౌరవాలను పునర్నిర్మించాడని, క్షహరాట వంశంలో జీవదామ, రుద్రసింహుల మధ్య వచ్చిన అంతఃకలహాన్ని అవకాశంగా తీసుకుని యజ్ఞశ్రీ కొంకణ సౌరాష్ట్ర ప్రాంతాలను జయించినాడు. కొంకణ సౌరాష్ట్రం అంటే అటు కర్ణాటక రాష్ట్రాన్ని మరియు మహారాష్ట్ర. అప్పుడు సౌరాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, గుజరాత్ కలిసి ఉండేవి కాబట్టి సౌరాష్ట్రాలు అనేవాళ్ళు. ఆ ప్రాంతాలని ఈ రుద్రసింహుడు, జీవదామలకు మధ్యన వచ్చిన అంతఃకలహాలు, వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధాలు జరిగి వాళ్ళ కలహాలు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని ఇతను ఆ ప్రాంతాలను జయించాడని చెప్తున్నారు. యజ్ఞశ్రీ బౌద్ధ మతం పట్ల చాలా ఆసక్తి వహించాడు. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు ఇతను సమకాలీనుడు కాబట్టి అతను బౌద్ధ మతాన్ని స్వీకరించి
ఉండేవాడు. నాగార్జునాచార్యుని పోషించినాడని బలమైన సాంప్రదాయం ఉంది. నాగార్జునుడిని పోషించిన రాజును త్రిసముద్రధీశ్వరుడని బాణకవి హర్షచరిత్రలో రాశాడు. హర్షచరిత్రలో బాణకవి ఏమని రాశాడంటే, నాగార్జునుని పోషించిన రాజును త్రి సముద్రాధీశ్వరుడు, అటు 3 సముద్రాలను ఏకం చేసి పరిపాలించాడు. 3 సముద్ర ప్రాంతాలను. అటు సౌరాష్ట్రం, అరేబియా మహాసముద్రం గాని, ఇటు ఈ యొక్క హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం ఏరియాను మొత్తం ఈ 3 సముద్రాల ప్రాంతం ఉన్న ప్రాంతాన్ని ఏకం చేసి పాలించాడని, త్రిసముద్రాధీశ్వరుడు అని బాణకవి హర్ష చరిత్రలో ఎవరి గురించి రాశాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి రాశాడు. చివరి శాతవాహనంలో ఆ బిరుదుకి అర్హుడు ఎవరంటే యజ్ఞశ్రీయే. టిబెట్, చైనా చరిత్రకారుల రచనలను బట్టి నాగార్జునునికి యజ్ఞశ్రీ, ఈ శ్రీ పర్వతం అనేది నాగార్జున కొండ, మహా చైత్య విహారాలను నిర్మించాడు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశాడంటే నాగార్జునుడికై శ్రీ పర్వతం, నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి మహా చైత్య విహారాలు నిర్మించాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అవి టిబెట్, చైనా చరిత్రకారుల రచనలు తెలియపరుస్తున్నాయి. దానికటక మహాస్తూపానికి నాగార్జునుడు శిరా ప్రకారం నిర్మించాడు. దానికటకంలో ఉన్నటువంటి మహాస్తూపం ఏదైతే ఉందో దానికి నాగార్జునుడు శిలా ప్రకారం నిర్మించాడు. చుట్టూ గోడ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కథా సరిసాగరంలోని కథను బట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినాడు. అతని మరణానంతరం రాజ్యంలో అల్లకల్లోలం చెలరేగింది అని చెప్పడం జరిగింది. కథా సరిసాగరంలో ఈ ఒక కథ ఉంది. అది నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినాడని, అతని మరణానంతరం రాజ్యంలో అల్లకల్లోలం చెలరేగిందని. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. హూ వాజ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అన్నప్పుడు వశిష్ఠపుత్ర శాతకర్ణి, పులోమావిటు, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క లాస్ట్ ప్రముఖ రాజుల్లో ఒకడైనటువంటి గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి రాజుల్లో గొప్ప రాజు గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత. ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయశ్రీ శాతకర్ణి కాలము విజయవాడ పట్టణం, ఆ టైంలో విజయవాడ పట్టణం కట్టబడింది అనమాట. ఆ టైంలో విజయవాడ పట్టణం అనేది నిర్మించబడింది ఈ విజయశ్రీ శాతకర్ణి టైంలోనే. క్రీస్తు శకం 203 మొదలు 209 వరకు 6 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఈ విజయశ్రీ శాతకర్ణి. వీళ్ళకి సంబంధించి శాసనాలు కానీ నాణ్యాలు కానీ చాలా తక్కువ లభించాయి, చాలా తక్కువగా, వేళ్లపైన లెక్కించుకోవచ్చు. ఆయన తర్వాత వచ్చిన వాడు చంద్రశ్రీ శాతకర్ణి. ఇతను వీని పేరు గల సీసపు నాణ్యాలు కూడా కనపడ్డాయి. ఇది కొడవలి గ్రామం, పిఠాపురంలో ఉన్నటువంటి కొడవలి గ్రామంలో ఉన్నటువంటి చంద్రశ్రీ శాసనం. చంద్రశ్రీ శాతకర్ణి, చండ శాతకర్ణి యొక్క శాసనం గుర్తించండి అంటే ఇందులో ఏ శాసనం? కన్హేరి శాసనమా, కొడవలి శాసనమా, అమరావతి శాసనమా, కార్లే శాసనమా? కన్హేరి శాసనం మహారాష్ట్ర, ఈ కొడవలి శాసనం పిఠాపురంలో ఉంటుంది, కొడవలి గ్రామంలో. తర్వాత అమరావతి శాసనం కాదు, కార్లే శాసనం కాదు. ఈయన యొక్క నాణ్యాలు, అదేవిధంగా ఇతని యొక్క శాసనం, పిఠాపురంలో ఇతని యొక్క శాసనం ఇవ్వబడింది. ఈ కొడవలి తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న మారుమూల గ్రామము. పిఠాపురం నుండి ఉత్తరాన 20 కిలోమీటర్లు మరియు కాకినాడ ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక కొండపై కొడవలి పురావస్తు ప్రదేశం. ఇది బౌద్ధులకు సంబంధించిన ఒక గొప్ప పురావస్తు ప్రదేశం. ఇక్కడ స్తూపాలు కూడా ఉన్నాయి. ఈ కొడవలి ప్రదేశం ఏదైతే ఉందో, కొడవలి ప్రదేశం స్తూపం మరియు విహారానికి సమీపంలో ఉన్న 4 పురాతన బావులకు ప్రసిద్ధి చెందింది. ఈ బావుల్లో ఒకదానిపై గోడలపై హిందూ రాజు అయినటువంటి చందసతి లేదా చందశాతకర్ణి బౌద్ధ విహారానికి బహుమతులు ఇచ్చాడని, అదేవిధంగా సన్యాసుల కోసం నీటి బావులు నిర్మించాడని తెలిపే బ్రాహ్మణ శాసనం ఒకటి ఉంది. చందసతి బహుమతి 2వ శతాబ్దం చివరి నాటిది. ఈ శాసనాలు 2వ శతాబ్దం చివరి నాటివి. భారతదేశంలో బ్రహ్మీ లిపి యొక్క ఎపిగ్రాఫికల్ అధ్యయనాలు మరియు వాటి యొక్క పరిమాణానికి సహాయపడటం కాకుండా ఈ శాసనం, కొడవలి శాసనం ప్రదేశం 2వ శతాబ్దానికి ముందు లేదా క్రీస్తు శకంలో నిర్మించబడిందని నిర్ధారణ. అంటే ఈ కొడవలి శాసనం పిఠాపురం దగ్గరలో ఉంది, కొడవలి గ్రామంలో. చంద్రశ్రీ శాతకర్ణి ఈ బౌద్ధులకు బహుమతులుగా విహారాలను ఇచ్చాడని చెప్పేసి ఈ చంద్రశ్రీ గురించి వివరించడం జరిగింది. అదే ఒక శాసనం. అతని యొక్క సీసపు నాణ్యాలు కూడా అక్కడే దొరకటం జరిగినాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళందరి తర్వాత ఈ విజయశ్రీ, చంద్రశ్రీ, 3వ పులోమావి, వీళ్ళ తర్వాత 3వ పులోమావి
అనే ఆయన వచ్చాడండి. మూడో పులోమావి 16 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ముగ్గురు ఇతను 16 సంవత్సరాలు పరిపాలించాడు. విజయనగర నాణ్యాలు గాని, శాసనాలు గాని మహారాష్ట్రలో లభించలేదు. బహుశా క్షాత్రపులు మహారాష్ట్రని ఆ ప్రాంతాన్ని శాతవాహనం నుంచి అప్పటికి స్వాధీనపరుచుకొని ఉంటారు. అంటే ఈ శాతవాహనులు అప్పుడు కోల్పోయారు. చంద్రశ్రీ మూడవ పులోమావిలకు కూడా ఆ మండలాల మీద అధికారం లేదు. అంటే ఆ ప్రాంతం పూర్తిగా క్షాత్రపుల చేతిలోకి వెళ్ళిపోయింది. చంద్రశ్రీ నాణ్యాలు కోస్తా జిల్లా ఆంధ్రాలో దొరికాయి. ముఖ్యంగా ఈ కొడవలి గ్రామంలో ఇతని యొక్క నాణ్యాలు దొరికాయి. పిఠాపురం దగ్గర ఉన్నటువంటి కొడవలి గ్రామంలో. ఆయన శాసనం తూర్పుగోదావరి జిల్లా కొడవలి గ్రామంలో దొరికింది. కొడవలి ప్రాంతంలో దొరికింది. మనకి క్వశ్చన్ వచ్చింది చంద్రశ్రీ శాతకర్ణికి సంబంధించిన శాసనం ఎక్కడ లభించిందంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి కొడవలి గ్రామంలో. బహుశా ఈయన అధికారం తూర్పు దక్షిణాలకే పరిమితమైంది. చంద్రశాతకర్ణి పరిపాలన అనేది తూర్పు ప్రాంతాలకే పరిమితమై ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడవ పులోమావి శాసనం బళ్ళారి జిల్లా మాయకెదోని లో దొరికింది. ఈయనే ఆఖరి శాతవాహన రాజు. ఎవరు ఆఖరి శాతవాహనం? మూడో పులోమావి. క్రీస్తు శకం 218లో శాతవాహనల పాలన ముగిసింది. ఈ టైంలోనే వీళ్ళ యొక్క శాతవాహనుల యొక్క పాలన ముగిసిపోయింది. పులోమావి అనంతరం ఇది ఈ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే అండి, మన దీని నుంచి కాదండి, ఏదంటే విఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ నుంచి కాదు, ఏటుగురి బలరాం మూర్తి గారి బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. కొంచెం బాగుందని చెప్పేసి. పులోమావి అనంతరం శాతవాహన రాజ్యం తునాతునకలైంది. పశ్చిమాన అబీరులు మహారథులు స్వతంత్రులయ్యారు. రాజ్య కుటుంబానికి చెందిన పలువురు కోస్తా ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో చిన్న చిన్న ప్రాంతాలకు రాజులుగా ప్రకటించుకున్నారు ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. వీరుగాక సామంతరాజులు స్వతంత్రులయ్యారు. దక్కన పశ్చిమ భాగంలో సూటులు ప్రభువులు అయ్యారు. మహాసేనాపతి స్కందనాగుడు మొదలైన సేనాపతులు వేరువేరు ప్రాంతాల ఆధిపత్యం ప్రకటించుకున్నారు. శ్రీశైలానికి సముద్రానికి మధ్యనున్న ప్రాంతాన్ని పుంగీయులు రాజులయ్యారు. ఆ ప్రాంతానికి, శ్రీశైలానికి సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని పుంగీయులు ఆక్రమించుకున్నారు. కడప జిల్లా ఉత్తర భాగం, కర్నూలు జిల్లా దక్షిణ భాగం కలిపి హిరణ్యకులు ఆక్రమించేసుకున్నారు. శ్రీపర్వత ప్రాంతంలో ఇక్ష్వాకులు, ఈ శాతవాహనుల తర్వాత అంతరికులు, శాతవాహనానంతరం వచ్చిన ఇక్ష్వాకులు, తర్వాత మనం వీళ్ళ గురించి చదువుతాం, ప్రభువులు అయ్యారు. వీరు శాతవాహనుల క్రింద మహాతలవరులుగా ఉండేవాళ్ళు. ఇక్ష్వాక శాంతమూలుడు మరి కొందరు సంబంధులు సహాయం చేసుకుని శాతవాహన వంశీకులతో యుద్ధాలు చేసి ఆ సామ్రాజ్యంలోనే తూర్పు భాగానికి ప్రభోయాడు. ఇక్కడ మనకి మూడవ పులోమావి ఎవరైతే ఉన్నారో అతనితో ఇక్ష్వాక రాజులు ఇక్ష్వాక శాంతములు యుద్ధం చేసి స్వతంత్ర పరిపాలన సాగించారు. శాతవాహన అస్తమయానికి గురించి సమాచారం అస్తవ్యస్తంగా ఉంది. పురాణ పట్టికలోనే లేని రాజుల పేర్లు ఉన్న నాణ్యాలు తర్హాలా నిధి నుండి ఆంధ్రదేశ ప్రాంతాల నుండి లభ్యమయ్యాయి. చాలా మంది ఈ ప్రాంతాల నుంచి లభ్యమయ్యాయి. ఈ పురాణాల్లో ఉన్నటువంటి పురాణాల్లో లేవు ఆ రాజుల పేర్లు. ఈ నాణ్యాలన్నీ ఇంచుమించు ఒకే కాలానికి చెందినవి. తీరాంధ్రలో శకశాతకర్ణి నాణ్యాలు దొరికాయి. శకసద శాతకర్ణి నాణ్యాలు దొరికాయి. కనిహేరి శాసనంలో మాండారిపుత్ర శకసద ఈ వీరిద్దరూ ఒకళ్ళే అయి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. తర్హాల నిధిలో కుంభకర్ణ శాతకర్ణుల నాణ్యాలు, తెలంగాణలో కౌశికి పుత్ర శాతకర్ణి నాణ్యాలు, తీరాంధ్రలో రుద్ర శాతకర్ణి నాణ్యాలు దొరికాయి. ఈ నాణ్యాల సాక్ష్యం పౌరాణిక సమాచార సాక్ష్యం సమన్వయించి శాతవాహన సమయాన్ని ఊహించవచ్చు. చంద్రశ్రీ అనంతరం సింహాసనం ఎక్కిన పులోమావి పురాణంలో ఉన్న అన్యస్తేషం అనే విశేషణం వల్ల చంద్రశ్రీతో ప్రధాన శాతవాహన వంశ శాఖ అంతరించిందని, అన్యశాఖీయుడైన పులోమావి రాజక్రమణ చేసినాడని కొందరు అభిప్రాయం. అంటే చంద్రశ్రీ తర్వాత ఈ పులోమావి అంతగా పరిపాలన చేయలేదని, అతను భయంతో పారిపోయాడని చెప్పేసి, రాజ్యాన్ని బహిష్కరించి వెళ్ళిపోయాడని చెప్పేసి భయపడి రాజులు దండయాత్రల వల్ల కొందరు అభిప్రాయం. చివరి శాతవాహనుల కాలంలో అంతఃపుర కలహాలను యుగ పురాణం కూడా సూచిస్తుంది. ఈ కలహాలు అవకాశంగా తీసుకొని శాతవాహన సామ్రాజ్యం భిన్న భాగాలలో భిన్న శాఖలకు చెందిన రాకుమారులు స్వతంత్ర రాజ్యాలుగా స్థాపించుకున్నట్లు నాణ్యాల ద్వారా తెలుస్తుంది. పురాణాల్లో చివరి రాజు పులోమావి శాసనం బళ్ళారి జిల్లా మాకిదోన్లో దొరికింది. ఈ చివరి రాజు యొక్క శాసనం బళ్ళారి జిల్లా మాకిదోన్లో దొరికింది. ఇది మూడో పులోమావి యొక్క బళ్ళారి ఈ ఏరియాలో దొరికింది. ఇది మాకిదోని. ఈ చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావి లేదా శ్రీ పులోమావి అంటారు. ఇతడి కాలంలోనే మాకిదోని శాసనం వేశారు.
ఈ శ్రీ పులోమావి 8వ పాలనా సంవత్సరంలో వేసిన ఈ శాసనం కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో లభించింది. దీని ప్రకారం శాతవాహన ఆహారం లేదా రాష్ట్రం పాలకుడు ఖండనాగుడు లేదా కుబేరనాగుడు వేపుర గ్రామ అధిపతిగా ఉండేవాడు. ఈ వేపుర గ్రామంలోని కాంత తెగ అధిపతి గహపతి సమహ సమహ అనే తెగ ప్రజల అభివృద్ధికి వేపుర గ్రామంలో చెరువు తవ్వించినట్లు ఈ శాసనం వివరిస్తుంది. ఇది ఈ యొక్క శాసనం 3వ పులోమావికి సంబంధించిన శాసనం. శాతవాహనులను అంతమొందించి శ్రీ పర్వతీయులు రాజ్యం ఆక్రమించి ఉండవచ్చని యుగ పురాణ కథనం చెప్తుంది. అప్పటికే విజయపూర్లో బలవంతులుగా ఉన్న ఇక్ష్వాక నాయకుడు శ్రీశాంతమూలుడు. ఈ శ్రీశాంతమూలుడు పులోమావి పారదోలేశాడు. ఇక్ష్వాక రాజు పారదోలి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, రాజ్యాన్ని చేశాడు. పులోమావి బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం రాజ్యం చేశాడు. అక్కడ చిన్న రాజ్యం ఏర్పాటు చేసుకొని అక్కడే ఈ మాకిధ్వని శాసనం వివరిస్తుంది అతని గురించి. అతనితో శాతవాహన వంశం అంతరించిపోయింది. శాతవాహన యుగం ముగిసిందనమాట. సో ఇది శాతవాహనులకు సంబంధించి మలి శాతవాహనుల గురించి వివరించేటువంటి క్లాసు. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ ఇక కాకుండా వస్తాయి. లేట్ అయినందుకు అన్నిదా భావించొద్దు. మీ అందరికీ థ్యాంక్ యూ ఏపీబీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ తరపున. సో మీకు వీటికి సంబంధించి బిట్స్ కూడా తయారు చేసి ఇస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.